ప్రభువు నామమునకు మహిమ కలుగునగాక. మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములలో నుండి మన ధ్యానార్థము కొరకు యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 3 వచనములను గమనించినప్పుడు, నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు అని చెప్పబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగములో ప్రాముఖ్యముగా మనము గమనించవలసిన కొన్ని ఆత్మీయ విషయములను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక శ్రద్ధగా మీరు ఆలకించి ఆధ్యాత్మిక జీవితములో ఒకవేళ అంధకారము చీకటితో బ్రతుకుతూ ఉన్నట్లయితే వాటి నుండి మనం విడుదల పొంది ఒక వెలుగుమయమైన జీవితం అనేది మనందరిలో కూడా కనబడాలనేదే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అయి ఉన్నది. ప్రస్తుతము కడవరి దినములలో మనం బ్రతుకుతూ ఉన్నామని అనేక మంది దైవజనుల ద్వారాగా సువార్త అనేది ప్రకటించబడుతూ ఉన్నది. రాబోయే దినాలు ఎంత భయంకరంగా ఉంటాయో మనమందరము కూడా గమనిస్తూ ఉన్నాం. ప్రసంగి చెప్పిన రీతిగానే ఇంతకుముందు కాలము చేసిన వారు ధన్యులు అని చెప్పుచూ ఉన్నాడు. మరి ఇక ముందు జరగబోతున్నటువంటి సంభవములు ఎలా ఉండబోతూ ఉన్నాయో, అనేక విధములుగా విపత్తులు జరుగుతూ ఉన్నాయి, వరదలు పొంగి పొరులి పారుచూ ఉన్నాయి, ఎన్నడూను చూడలేనటువంటి ప్రవాహములనేవి నేటి దినాలలో మనం చూస్తూ ఉన్నాము. మనందరికీ కూడా ఒక కనువిప్పు కలుగు చేసే కార్యం ఏమిటంటే, దేవుని రాకడ చాలా సమీపముగా ఉన్నదని చెప్పి మరి దైవజనుల ద్వారాగా ఎన్నో విధములైన వర్తమానములనేవి మనకు అందించబడుతూ ఉన్నాయి. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, చదవబడిన ఈ వాక్య భాగములలో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. లెమ్ము తేజరిల్లము అనే విషయాన్ని ఇక్కడ మనము గమనించినట్లయితే, దేవుని సంఘం అనేది ఒక ప్రకాశింపబడుతున్నటువంటి ఒక సంఘముగా మార్చబడుట కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక వెలుగుగా ఈ లోకమునకు వచ్చాడు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో మనము గమనించగలము. ఆయన చీకటిలో కూర్చున్న వారికి అంధకార కార్యముల గుండా నడిచే వారి జీవితాలను మార్చుట కొరకు మరి ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఆ వెలుగు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న చీకటి అంతటి కూడా తొలగిపోతూ ఉన్నది. కనుక దేవుని బిడలమైన మన బ్రతుకులలో యేసు ప్రభువారు మన హృదయంలోనికి వచ్చినప్పుడు మనము ప్రకాశింపబడుతున్న జనముగా మార్చబడుతూ ఉన్నాం. కనుకనే దేవుని బిడలలో ఉన్న ఈ అంధకారం అనేది పూర్తిగా తొలగిపోవునట్లుగా నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుము. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు అని చెప్పబడుతూ ఉన్నది. మరి చీకటి అనేది, కటిక చీకటి అనేది రాబోయే దినాలలో ఒక భయంకరముగా ఈ భూమిని కమ్మబోవచ్చు ఉన్నది. కనుకనే అనేక విధములైనటువంటి సంభవాలన్నీ కూడా దానికి ముందుగానే, అనగా ప్రభు యొక్క రాకడకు ముందుగానే ఇవన్నీ కూడా జరుగుతాయని పరిశుద్ధ లేఖనములలో మనకు ముందుగానే తెలియపరచబడి ఉన్నది. కనుక దేవుని పిల్లలు చేయవలసినటువంటి పని ఏమిటి? అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనములో మనం గమనించగలము. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము.
అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పకటియందు నడుచుకున్నట్టు మర్యాదగా మనము నడుచుకుందామని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, సంఘము తేజరిల్లే అనుభవములోనికి రావాలని ఈ వాక్యము ద్వారాగా మనం నేర్చుకుంటూ ఉన్నాము. కనుక క్లుప్తముగా ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మన అంతరంగపు జీవితాన్ని గమనించినట్లయితే మనలో ఉన్నటువంటి చీకటిని తొలగి వెలుగు సంబంధంగా మనం మార్చబడుట కొరకు మనము లేచి తేజరిల్లే అనుభవంలోనికి మనం రావాలి. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో ప్రభువా, మీరు మాతో కూడా మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అని చెప్పారు. మా జీవితాలలో ఒక వెలుగు దేవా మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంధకార క్రియలను విడిచిపెట్టి చీకటి నుండి ప్రభువా మేము వెలుగులోనికి రావడానికి కృప చూపండి. ఎవరైతే అంధకారములోను కటిక చీకటిలోను దేవా బంధించబడి ఉన్నారు, అలాంటి వారికి అందరికీ ఒక గొప్ప విడుదల విమోచనమును మీరు కలుగు చేయమని, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములు వింటూ ఉండండి, ఆధ్యాత్మికముగా బలపరచబడండి. ప్రభు రాకడకు సిద్ధపడగలరని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రభు మిమ్ములను మీకు